share and subscribe for more updates. One like please. ఒక్క ఆటగాడు, ఒకే ఒక్క నాయకుడు, మిలియన్ల హృదయాల్లో టెస్ట్ క్రికెట్ కి మళ్లీ ప్రాణం పోసిన అజేయ నాయకుడు. అతని పేరు విరాట్ కోహ్లీ. ఎప్పుడు చూసినా అభిమానం కాదు, ఆయనంటే గర్వం అనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి, మన తరం యువతలో టెస్ట్ మ్యాచ్ అంటే ఓ నిరాసక్తత ఉండేది. పాఠశాల, కాలేజీ వాళ్లు T20లకే ఆనందపడేవారు. కానీ ఒక్క విరాట్ కోహ్లీ స్టెప్ ఇస్తే టెస్టుకు కూడా స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. 2014లో కెప్టెన్సీ తీసుకున్న నాటి నుంచి టెస్ట్ జట్టుని తలకెత్తుకునేలా చేశాడు. ఫిట్నెస్ పరంగా ఎవరూ ఆగలేరు. ఆ వర్క్ ఎదిక్ చూసి జట్టు మారిపోయింది. బౌలింగ్ అటాక్ అద్భుతంగా తయారు చేశాడు. షమి, ఉమేష్, ఇషాంత్, బుమ్రా వీళ్ల వెనక ఒక నాయకుడి విజన్ ఉంది. ఆస్ట్రేలియాలో గెలిచాడు, ఇంగ్లాండ్లో పోరాడాడు, సౌత్ ఆఫ్రికాలో చొచ్చుకుపోయాడు. విరాట్ నాయకత్వంలో భారత జట్టు 20 వికెట్లు తీసే జట్టుగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అదే అసలైన విజయం. ఫలితం కాదు, పోరాటమే నాకు ముఖ్యం అన్నవాడు విరాట్. ప్రతి బంతికి అర్థం ఉన్నట్టు ఆడించాడతను. చివరి సెషన్ దాకా టెన్షన్ పెడతారు అంటే అది టెస్ట్ మజా కాదు. విరాట్ టెస్ట్ మజా. 5 సంవత్సరాలు వరుసగా నెంబర్ 1 జట్టు. ఒక్కసారి కాదు, ప్రతి సిరీస్ లో తన జట్టుతో గొప్ప పోటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా టెస్ట్ మైదానాన్ని ఫుల్ హౌస్ చేశాడు. వీరభద్రుడిలా నిలబడి గర్వంగా చెప్పేలా చేశాడు, టెస్ట్ క్రికెట్ మర్చిపోవద్దు, ఇది అసలైన క్రికెట్. అభిమానిగానే కాదు, భారతీయుడిగా కూడా గర్వపడేలా చేశాడు. అందుకే అంటున్నారు, విరాట్ కోహ్లీ ఓ ఆటగాడు కాదు, ఓ భావన, ఓ తరం ప్రేరణ. ఈ మాటలు మీ మనసుని తాకితే ఓ లైక్, ఓ కామెంట్, ఓ సెల్యూట్ ఇవ్వండి. మన వంతు గౌరవాన్ని మన హీరోకి ఇవ్వాలి. జై విరాట్ కోహ్లీ, జై భారతీయ క్రికెట్.